ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగర వ్యాప్తంగా రంగురంగుల లైటింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వ భవనాలు, టూరిస్ట్ ప్లేసుల్లో లైట్లు పెట్టారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, జీహెచ్ఎంసీ బిల్డింగ్, గన్ పార్క్ దగ్గర అట్రాక్టివ్ గా లైట్లను పెట్టారు. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ చుట్టూ పెట్టిన లైటింగ్ దగ్గర నగరవాసులు ఫోటోలు తీసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లైట్స్ ఆన్ చేస్తున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్, దీంతోపాటు టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ లైటింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. సో నైట్ టైము ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ అంతా కూడా ఈ లైటింగ్ అట్రాక్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రజెంట్ మనం సెక్రటేరియట్ వద్ద ఉన్నాము. ఇక్కడ సెక్రటేరియట్ బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా లైటింగ్ వచ్చేలా 3 రంగులు వచ్చేలా, ఇటు గ్రీన్, వైట్, ఆరెంజ్, ఇట్లా 3 రంగులు వచ్చేలాగా ఆ బిల్డింగ్కు పూర్తి స్థాయిలో లైటింగ్ వేశారు. సో ఈ సెక్రటేరియట్కు 4 దిక్కుల కూడా ఈ లైటింగ్ ఉంది. సో ఆ మెయిన్ బిల్డింగ్తో పాటు బయట ఉన్నటువంటి గేట్కి కూడా పూర్తిగా లైటింగ్ ఏర్పాటు చేశారు. సో దాంతోపాటు ఇక్కడ ఆ సెక్రటేరియట్ ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్డు మధ్యలో డివైడర్కి కూడా పూర్తిగా లైటింగ్ ఏర్పాటు చేశారు. సో ఈ ఏరియాలో అంటే సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవేవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా లైటింగ్ ఏర్పాటు చేశారు. సో దీనికి సెక్రటేరియట్కు ఆపోజిట్లోనే ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టారు. సో ఈ రాజీవ్ గాంధీ స్టాచ్యూ చుట్టూ ఉన్నటువంటి ఇక్కడ ఒక గార్డెన్ లాగా తయారు చేశారు. సో ఈ గార్డెన్కి కూడా పూర్తిగా ఎంత మేరకు అయితే ఉందో సో ఆ గార్డెన్ అంతా కూడా ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేశారు. సో ఈ చుట్టుపక్కల వచ్చే వాళ్ళ అందరికి కూడా ఈ లైటింగ్ పూర్తిగా అట్రాక్షన్గా ఉంటుంది. సో అలాగే ఈ సెక్రటేరియట్కి ఆపోజిట్గా మనం చూసుకున్నట్టయితే పక్కనే బీఆర్కే భవన్ ఉంటుంది. సో ఈ బీఆర్కే భవన్కు కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేశారు. సో అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం చూడ చక్కగా కనిపిస్తుంది. అది పూర్తి అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైనకి జస్ట్ ఆనుకొనే ఉంటుంది కాబట్టి సో ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకు ఆ లైటింగ్ కూడా పూర్తిగా అట్రాక్షన్గా కనిపిస్తుంది. సో ఇదే కాకుండా ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఎల్ఐసి బిల్డింగ్స్ కానీ ఇతరత్ర గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటి కూడా పూర్తిగా లైటింగ్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడే కాకుండా కొంచెం ముందుకెళ్తే సో అక్కడ అసెంబ్లీ చుట్టూ కూడా అక్కడ లైటింగ్ ఏర్పాటు చేశారు. సో సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసులు, సో ఈ బీఆర్కే భవన్ పక్కనే ఉన్నటువంటి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కూడా లైటింగ్స్ ఏర్పాటు చేశారు. సో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసే కాకుండా అన్ని జోనల్ ఆఫీసులు అలాగే సర్కిల్ ఆఫీసులకు కూడా పూర్తిగా లైటింగ్స్ అనేది అధికారులు ఏర్పాటు చేశారు. సో ఇవే కాకుండా ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్స్ ఉన్నాయో సో అక్కడ కూడా లైటింగ్స్ ఏర్పాటు చేశారు. సో ముందున్నటువంటి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకు లైటింగు, సో అలాగే ముందుకెళ్తే అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అక్కడ ఇందిరాగాంధీ సర్కిల్ దగ్గర లైటింగ్ ఏర్పాటు చేశారు. సో మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ వీటితో పాటు ఇటు టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేస్తూ ఈ లైటింగ్ ఏర్పాటు చేశారు. సో యాక్చువల్గా ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు ఈ నెల 1 నుంచి 9 వరకు చేసుకుంటున్నారు. సో 9th రోజు ఈ ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు కంప్లీట్ అయ్యే వరకు లైటింగ్ ఇలాగే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఈవినింగ్ ఇక్కడికి వచ్చే సందర్శకులు మాత్రం ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఈవినింగ్ ఇక్కడికి ఈ చుట్టుపక్కలకు చాలామంది పబ్లిక్ ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు. సో వాళ్ళకు మాత్రం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇదే కాకుండా అటు ట్యాంక్ బండ్ సైడ్ కూడా వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా పూర్తిగా లైటింగ్ అరేంజ్ చేశారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాల సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ అయితే ఇక్కడికి వచ్చే సందర్శకులకు పబ్లిక్ని అయితే అట్రాక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, సెక్రటేరియట్.